హాయ్ అండి. అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాల్టి వీడియో వచ్చేసి రంజాన్ షాపింగ్ వీడియో అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. ఇదిగోండి ఇక్కడ నేను మా పాప అయితే రెడీ అయిపోయామండి. మా బాబు అయితే రాలేదండి. మా బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు. నేనే మా పాప మా వారు ముగ్గురం అయితే వెళ్తున్నామండి ఈరోజు షాపింగ్ చేయడానికి. ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నానండి. కెమెరా అయితే క్లీన్గా రావట్లేదు. ఇదిగోండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉందండి. 11గా వచ్చింది టైం. ఇప్పుడు ఎండ అప్పుడే అదిరిపోతుంది అసలు. మేము ఇప్పుడు పండగ అయినా సరే ఒక 10-15 రోజులు ముందుగానే వెళ్ళి షాపింగ్ చేస్తామండి. ఈసారి ఇంట్లో పనుల వల్ల వెళ్ళలేకపోయామండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడికైతే రీచ్ అయ్యామండి. పెద్ద మాల్ అండి అసలు. ఇది 4th ఫ్లోరు. అన్నీ A to Z అన్నీ ఉన్నాయండి. నేనైతే ఇక్కడ రాగా ఫోటో అయితే తీయమన్నా మా పాపకి. ఫోటో అయితే తీసిందండి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి మొత్తము. పిల్లలకు సంబంధించినవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. పెద్దవాళ్ళకి అన్నీ పైన ఉన్నాయండి. చీరలు పైన 3 ఫ్లోర్లు పైన చీరలేనంటండి. ఈసారి షాపింగ్లో చిన్న మిరాకిల్ అయితే జరిగిందండి. అసలు మేము ఎప్పుడు షాపింగ్ చేసినా కానీ మార్నింగ్ 10-11కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ నైటు 9-8:30 అట్లా అవుద్దండి ఇంటికి వచ్చేసరికి. అంతలావు అన్ని షాపులు తిరిగి 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 లాస్ట్గా ఏదో ఒకటి అన్నట్టు తీసుకుని వస్తామండి. ఈసారి అయితే అట్లా కాదండి. ఇంత పెద్ద మాల్కి వెళ్ళి కూడా ఒక్క షాప్కే వెళ్ళామండి. వెళ్ళంగానే ఆ షాప్లోనే మా పాపకి మా బాబుకి ఇద్దరికి అక్కడే దొరికినాయండి. అసలు చాలా బాగున్నాయి. అంటే మేము ఎక్కువ ఇవి పార్టీ వేర్ అవి అలాంటివి ఏం తీసుకోలేదండి. మా పాప ఎక్కువ యూజ్ చేయదు. చెమ్కీలు అలాంటివి ఏమైనా ఇష్టపడదు తొందరగా. ఈసారి క్యాజువల్గా మమ్మీ రెగ్యులర్గా వేసుకునేటట్టు కూడా ఉండాలి, కొద్దిగా బాగా అంటే క్లాత్ మెత్తగా ఉండాలని అడిగింది. సర్లే అన్నట్టు మేము వెళ్ళంగానే అది చెప్పిన ఆయనకి. ఆయన ఆ మోడల్లోనే వేసిండు. మాకు నచ్చింది తీసుకున్నాము. పాపకు నైట్ ప్యాంట్లు, బాబుకు నైట్ ప్యాంట్లు అవన్నీ తీసుకున్నాము. వస్తూ ఉంటే ఇక్కడ బయట అయితే మెహందీ కోన్ వేసే వాళ్ళు ఉన్నారండి. మా పాప డిజైన్ నాకు కూడా లేదండి వేయడానికి. సర్లే అని వేపిస్తున్నానండి. ఒక్కొక్క హ్యాండ్కి 100 రూపీస్ అంటండి. చిన్నపిల్లలకైతే 100 రూపీస్, 2 హ్యాండ్స్కి 200, పెద్దవాళ్ళకైతే 400 అంటుంది. ఇక్కడైతే సింపుల్ డిజైన్ అయితే వేసిండు మా పాపకి. ఈ పక్కన వేళ్ళకు కూడా వేయమంటే వేయనన్నాడండి ఆయన. ఇంకా ఇక్కడ మెహందీ డిజైన్ అయితే వేసుకొని అయిపోయిందండి. ఇంకా వస్తుంటే ఇక్కడైతే మా పాప అవి కాటిక లిప్టిక్ అవి ఏం లేవు, ఇక్కడ తీసుకుందాం మమ్మీ అంటే ఇక్కడ అవి కూడా తీసుకుంటున్నామండి. కాజులు అవి అన్నీ ఒకే చోటు ఉన్నాయండి. అసలు A to Z మొత్తం ఉన్నాయి. మనం బయటికే వెళ్ళాల్సిన పని లేదు అసలు. ఈసారి షాపింగ్ అయితే చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి. ఇంత తొందరగా షాపింగ్ మేమేనా చేసింది అనిపించిందండి. అట్లుంది అసలు. మేము ఎప్పుడు చేయలేదండి అసలు ఇలాంటి షాపింగ్. ఎప్పుడు షాపింగ్ మళ్ళీ RS బ్రదర్స్ సౌత్ ఇండియాలో వెళ్ళి మేమైతే తిరిగి తిరిగి అలసిపోయి వచ్చేవాళ్ళమండి. అక్కడ క్లాత్స్ అసలు ఏం బాగుండవు, రేట్లు ఏమో బాగా ఎక్కువ చెప్తారండి వాళ్ళు. అసలు ఎలా నచ్చుతారో ఏమో కానీ నాకైతే అస్సలు నచ్చవండి అక్కడ. ఇదిగోండి ఇక్కడ షాపింగ్ అంతా చేసిన తర్వాత బయటకు వచ్చినామండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మా పాప అయితే ఫోటో అయితే దిగుతుంది. ప్లేస్ అయితే చాలా బాగుందని. మెట్రో స్టేషన్ దగ్గరే ఉందండి షాపింగ్ మాల్ కూడా పెద్దగా. ఇక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్లు అయితే తిందామంటుందండి మా పాప. ఓకే అండి, చూడండి ఇప్పుడైతే మా పాప వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చిందండి. టేస్ట్ చాలా బాగుందండి ఐస్ క్రీమ్ అయితే. ఇక్కడ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుందండి. చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకే అండి, ఇక్కడైతే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంటికైతే బయలుదేరామండి. ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయిందండి. తొందరగానే వచ్చేసామండి. 1-2-3 అవర్స్లలోనే తిరిగి వచ్చేసాము. అసలు అంత తొందరగా వచ్చినామండి. మేమైనా షాపింగ్ చేసింది అన్నట్టు నేను షాక్లో ఉన్నాను. మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు మేము వెళ్ళిన టైం చాలా బాగుందని ఒకటే చెప్పడం మా వారైతే. ఇదిగోండి ఏమేమి తీసుకుని వచ్చాను ఇక్కడైతే చూసేయండి. మా పాపకైతే అన్ని నైట్ ప్యాంట్లు తీసుకుని వచ్చానండి. ఎక్కువ రెగ్యులర్ వేసుకునేది ఇవే కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇవే యూజ్ అవుతాయండి. మనకు ఎక్కువ రేటు పెట్టి తెచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకోరు, ఏం లేదండి. వీళ్ళు డైలీ స్కూల్కి వెళ్తారు కాబట్టి వీళ్ళకి చాలా తక్కువ అండి. మా పిల్లలు అవి మామూలు సివిల్ డ్రెస్సెస్ వేసుకోవడము, ఎక్కువ యూనిఫామ్సే ఉంటాయి. ఇదిగోండి ఇవి తెచ్చినానండి పండగకి డ్రెస్. ఇవి 4 అయితే నైట్ ప్యాంట్లు తెచ్చినాను. మా బాబుకి కూడా 2 నైట్ ప్యాంట్లు తీసుకుని వచ్చానండి. మా బాబు ముందే బట్టలు తీసుకుని వచ్చారు మా బాబుకి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఇదైతే పండగకి తెచ్చానండి డ్రెస్. చాలా బాగుందండి. క్యాజువల్గా లెనిన్ క్లాత్ చాలా మెత్తగా చాలా బాగుందండి. పైన జీన్స్ వచ్చింది, సివిలెస్ హ్యాండ్స్ వచ్చాయండి. చాలా బాగుంది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చిందండి. మొత్తం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సింపుల్గా
బాగుందండి. ఎప్పుడైనా రెగ్యులర్గా వేసుకోవచ్చు, ఇట్లా పార్టీస్కి వేరే అట్లా వేసుకోవచ్చు, పండగలకు ఫెస్టివల్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇక్కడైతే నేను కూడా బ్లౌజెస్ తెచ్చుకున్నానండి. అన్నీ అక్కడే ఉన్నాయండి, మొత్తం బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయండి. నేను కూడా చీరలు ఉన్నాయండి నా దగ్గర, అన్ని బ్లౌజెస్ అయితే ఖరాబ్ అయిపోయినాయి. అందుకని నేను చీరలు అయితే ఏం తెచ్చుకోలేదండి. ఈసారి పండగకి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయితే చేసుకుందామని బ్లౌజెస్ తెచ్చుకున్నానండి, విడిగా కుట్టుకుందామని. నేనే టైలరింగ్ చేసుకుంటా కాబట్టి ఇబ్బంది లేదండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కుట్టుకోవచ్చు. నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటాను. ఇది వచ్చేసి పాప తీసుకున్నదండి, మెహందీ కోను కాళ్ళకు అవి పెట్టడానికి డిజైను. ఇదిగోండి కాజల్ ఒకటి, లిప్టిక్ ఒకటి, కమ్మలు తెచ్చుకున్నదండి, చిన్న చిన్న బుట్టలు తెచ్చుకున్నది. వద్దన్నా కానీ 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నదండి. ఈ డ్రెస్ మీదకి మ్యాచింగ్ అయ్యేటట్టు చిన్న చిన్న బుట్టలు అయితే తీసుకున్నదండి. 250 300 తీసుకున్నాడండి 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి. బాగున్నాయి, చాలా సింపుల్గా. సో ఇవన్నీ పండక్కి రెడీ అయిన తర్వాత మీకు కంపల్సరీ వీడియో అయితే చేస్తానండి. ఓకే అండి, ఇక్కడైతే చూడండి బుట్టలు అయితే చాలా సింపుల్గా చాలా బాగున్నాయండి. నైట్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి. క్లాత్ అయితే చాలా చాలా బాగా నచ్చినాయండి. అందుకే ఒకేసారి 4 అయితే పట్టుకుని వచ్చాను. ఉంటేలే అవే, మనం మళ్ళీ మాటికి వెళ్ళాలంటే వెళ్ళలేము కదండి. ఒక్కసారి తెచ్చేసుకుంటే అయిపోద్ది. ఈ నెల మొత్తం ఒకటే ఖర్చులండి మాకైతే. ఒక్కొక్కసారి అలా అవుతాయండి, తప్పవు. ఇదిగోండి బాగా నచ్చాయండి నాకైతే మా పాపవి డ్రెస్సెస్ అవన్నీ. మీకు ఎలా అనిపించినాయి చిన్న కామెంట్ అయితే చేయండి అబ్బా, ఏ డ్రెస్ బాగుందనేది. ఓకే అండి, ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఈసారి షాపింగ్ అయితే ఫుల్ హ్యాపీగా చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.